ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి అమ్మా. ఏం అర్థం చేసుకోమంటావే? నువ్వెవరో అబ్బాయితో వెళ్ళిపోయావు అని తెలిసినప్పటి నుంచి మీ నాన్నగారు ఇప్పటి వరకు అన్నం తినలేదు అంటే నువ్వు నమ్ముతావా? నేను చిన్నప్పటి నుండి నువ్వు అన్ని విషయాల్లో చాలా కరెక్ట్గా ఉంటావు. నీలో తప్పించడానికి ఒక్కటి కూడా ఉండదు. నీలా నేను ఎందుకు ఉండలేకపోతున్నానని చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నాలా నేను ఉండడమే చాలా బెటర్గా ఫీల్ అవుతున్నా. దీన్ని ఎప్పుడు అక్కని చూసి నేర్చుకో అని తిట్టేదాన్ని. ఇప్పుడు అది తలుచుకుంటే భయంగా ఉంది. ఇంకా దాంతో మాట్లాడి లక్ష్మి, అది కానీ నా కళ్ళ ముందు నన్ను నేను అదుపు చేసుకోవడం కష్టంగా ఉంది. పొమ్మని ముందు దాన్ని బయటికి. నా మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఊహించుకుంటున్నారు. అసలు నేనే తప్పు చేయలేదు. చేసిందంతా చేసి ఇంకా నోరు లెగుస్తుంది అంటే ఇంకా అలా చూస్తావంటే పాపిస్తుందను. దాన్ని ఎందుకు చంపుతానయ్యా? దానికన్నా నేను చేస్తాను. అది చేసిన పనికి నాకు బతకాలని లేదయ్యా. అది ఏం చేస్తారయ్యా? అది ఏం చేస్తారు? ఊరుకోండి, ఏడవకు నాన్న. భగవంతుడా, ఎంత పని చేసావే? ఏమ్మా వాడికి మరీ చూస్తున్నారు? మీ ఇంట్లో సమస్యలే ఉండవా? మీ ఇంట్లో గొడవలు జరగవా? వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఏరా పక్కింట్లో గొడవలంటే చాలు చెవులు లెక్క పొడుచుకుని గుడ్లు మిటక నుంచి మరీ తయారైపోతారేంట్రా? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. ఏరా నీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా? ఊరుకో బావా, ఊరుకో. చూడమ్మా, నువ్వు చేసిన పనికి మీ నాన్న ఎలా ఏడుస్తున్నాడు. నువ్వు ఇలా చేస్తావని మీ నాన్నే కాదు ఊళ్ళో ఎవరు అనుకోలేదు. మేమందరం ఆడపిల్లల్ని ఆడపిల్లలాగానే పెంచాం. కానీ మీ నాన్న మాత్రం నీకు మగపిల్లాడికి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చి పెంచాడు. కానీ నువ్వు ఇలా దుర్వినియోగం చేస్తావని మీ నాన్నతో పాటు మేము ఎవరు ఊహించలేదమ్మా. దీనికి విశ్వాసం లేదయ్యా. కుక్కకి 4 ముద్దలు పడేస్తే అది గుమ్మం దగ్గర పడుంటుంది. చెట్టు నాటి కాసిని నీళ్లు పోస్తే అది నీడనిస్తుంది. మనిషిగా పుట్టిన ఇది ప్రేమగా పెంచినందుకు మా మీద విషం గుమ్మరించింది. అమ్మ, నాన్న, చెల్లి అనే బంధాల్ని గుర్తున్నాయా? చూడవే మీ నాన్న చిన్నపిల్లాళ్ళ ఎలా ఏడుస్తున్నారో. నా పెళ్ళైన తర్వాత
ఆయన ఎప్పుడూ ఇలా చూడలేదు. ఆయన్ను అందరూ ఆడపిల్లలా పెంచలేదు, ప్రత్యేకంగా పెంచారు. నువ్వు 10వ తరగతి పాస్ అయితే మన ఊర్లో అందరినీ పిలిచి నీ గురించి గొప్పగా చెప్పి అందరికీ ఆనందంగా భోజనాలు పెట్టారు. నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు కూడా మీ నాన్న చాలా హడావుడి చేసినట్టు గుర్తు. అవునన్నయ్య, దీని ప్రతి విజయం తనదే అనుకుని మురిసిపోయేవాడు ఆ పిచ్చి మనిషి. ఈ ఉంగరం నీ చేతికి ఎలా వచ్చిందో గుర్తుందా? నువ్వు చాలా బాగా చదువుతున్నావని మీ స్కూల్ మాస్టర్ మీ నాన్నతో చెప్తే ఆ సంతోషంతో ఇంటికి వచ్చి అప్పటికప్పుడు డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ నీకు ఉంగరం బహుమతిగా ఇచ్చారే. ఆయన నీ మీద చూపించిన ప్రేమకు నువ్వు కూడా మంచి బహుమతి ఇచ్చావే. నువ్వు మాట్లాడకుండా ఇలా మౌనంగా నిలబడి ఉంటే చేసిన తప్పు చెల్లుబాటు అవుతుందా? నాకు మాట్లాడే అవకాశం ఎక్కడిస్తున్నారు? నీ నోరు తెరుస్తుంటే నాన్నకు నా మీద మరింత కోపం వస్తుంది. అందుకే ఇలా మౌనంగా ఉండిపోతున్నాను. తప్పు చేసిన దానివి మౌనంగా ఉండకుండా ఇంకేం చేస్తావు? అలా మీరందరూ డిసైడ్ అయిపోతే ఎలా? జరిగింది చెప్పుకునే అవకాశం నాకు ఇవ్వాలి కదా. ఇంకా ఏంటే నీకు అవకాశం ఇచ్చేది? చెవితో వినది కళ్ళతో చూసింది అబద్ధమా? నేను గోవిందయ్య సిటీలో ఉన్న మీ హాస్టల్కి వచ్చినప్పుడు హాస్టల్ ముందు ఒక అబ్బాయితో మాట్లాడుతావు, నిజం కదా? నువ్వు సిటీ నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు నీ పుస్తకాల్లో నీ ప్రియుడు నీకు రాసిన ప్రేమలేఖ కనబడతావు, నిజం కదా? ఏది నిజం కాదు? నువ్వు ఏ తప్పు చెయ్యకపోతే నీ హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ నీ గురించి ఎందుకు అట్లా మాట్లాడుకుంటారు? నీ వాటిని నన్ను ఎందుకు తిడుతుంది? ఆ రోజు నా తల తీసేసినట్టు అయిందే. నువ్వు ఏ తప్పు చేయనట్లు మా కళ్ళ ముందు నిలబడతా నేను నమ్ముతాను అనుకుంటావా? ఈ రోజు నుంచి నాకు ఒక్కదే కూతురు, అది నందిని. నా పెద్ద కూతురు అమృత చచ్చిపోయింది.
అమ్మా, ప్లీజ్ అమ్మా. క్లాస్లో పుస్తకం తెరిచినప్పుడు పాఠం, పుస్తకం మూసినప్పుడు నాన్న ఆరాటం గుర్తుంటే నేనే కాదు ఏ స్టూడెంట్ తప్పు చేయరు. కొడుకు పుట్టలేదని అమ్మ బాధపడుతుంటే మిమ్మల్ని గుండెలో పెట్టుకుని పెంచుతానంటూ కంటికి రెప్పలా పెంచినా మీ కంటిని పొడిచే పాడి పని నేను ఎప్పుడు చేయను నాన్న. నేను మీ కూతుర్ని నాన్న. ప్రామిస్. నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు పెళ్లి చేయాలని మీకు ఎంత బాధ్యత ఉందో ఇంటికి పెద్ద కూతురిగా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాకు అంతే ఉంది. నా చదువు పూర్తి కావాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలి. ఆ తర్వాతే నా పెళ్ళి. నందిని, అమ్మా, అక్కని ఇంకెప్పటికీ మన ఇంట్లోకి రానివ్వరా? మీ నాన్నగారి కోపం చూస్తే అలానే ఉందమ్మా. అక్కలా ప్రేమించి ఎవరితోనో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ కలిసిపోతారని మా ఫ్రెండ్ చెప్పింది. అక్క కూడా అలా. అప్పటి సంగతి ఏమో గాని ఇప్పట్లో మీ నాన్నగారు అమృతమోహన్ చూడరమ్మా. పాపం అక్క ఒంటరిగా బయట కూర్చుందమ్మా. అమృత చేసిన తప్పు తలుచుకుంటే దాని మీద కోపం వస్తోంది, కానీ ఇప్పుడు అమృత తన ఇంట్లోకి తనే రాలేని పరిస్థితి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోందమ్మా. అక్క సిటీలో ఎప్పుడు బయలుదేరిందో ఏమో, ఏమైనా తిందో లేదో అమ్మా. నేను అదే ఆలోచిస్తున్నాను.
మన ఇంటికి ఆకలిగా వచ్చిన ఎంతో మందికి అన్నం పెట్టాం. ఇప్పుడు కన్న కూతురు ఆకలితో ఇంటి ముందుంటే ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం. అక్కకు కూడా అన్నం తీసుకెళ్లి పెడితే నాన్నగారికి తెలిస్తే ఊరుకోరమ్మా. మెల్లిగా తెలియకుండా దొడ్డిదారిలో పెట్టేసొద్దామమ్మా.